హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిజిన్ ఆఫ్ సక్సెస్. ఈరోజు క్లాస్లో మనము ఎన్సీఆర్టీ క్లాసిక్ జాగ్రఫీకి సంబంధించి లాస్ట్ చాప్టర్ని డిస్కస్ చేసుకుందామండి. సో ఇంకా ఎవరైనా మన ఛానల్కి న్యూగా విజిట్ అయినా అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఈ మొత్తం ఎన్సీఆర్టీ క్లాసిక్స్ జాగ్రఫీకి సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలంటే మీరు ఇన్స్టామోజ్ ద్వారా ₹20 పే చేసి మీరు ఈ మొత్తం తెలుగు ట్రాన్స్లేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. అట్ ద టైమ్ ఆఫ్ రివిజన్ మీకు చాలా చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే అప్పుడు మీరు వీడియోస్ చూడలేరు కదా. సో అందుకని చెప్పి మీకు రివిజన్ అప్పుడు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో వీక్లీ వన్స్ మేము 7th క్లాస్ అండ్ 8th క్లాస్కి సంబంధించినటువంటి జాగ్రఫీకి సంబంధించినటువంటి ఈ బుక్స్ని అయితే మేము రిలీజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో అప్పుడు మీరు బై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మా దగ్గర ఆల్రెడీ మెటీరియల్స్ అయితే ఏవి లేవండి. మేము అప్పుడప్పుడు రాసి మీకు వితిన్ 1 వీక్ లోపల మీకు అందించడం అనేది జరుగుతుందనమాట. సో వన్ మోర్ థింగ్ అండి, ఏంటంటే ఇన్స్టామోజో ద్వారా మీకు ఎక్స్ట్రా ₹4 ఛార్జెస్ అనేవి పడుతున్నాయండి. సో అది మాకు కూడా రావట్లేదు, సో ఇన్స్టామోజోకు వెళ్తున్నాయన్నమాట. సో మీకు ఈ ఇబ్బంది లేకుండా నెక్స్ట్ 7th క్లాస్ రిలీజ్ చేస్తాం కదండి, అప్పుడు వేరే సోర్స్ ద్వారా మీకు పేమెంట్ అయితే మీరు చేయొచ్చు అనమాట. సో ఆ ₹4 వాళ్ళకి కూడా మీకు ఎందుకు వేస్ట్ కావాలి, వాళ్ళకి ఎందుకు వెళ్ళాలి? సో అందుకని చెప్పి మనం వేరే సోర్స్ ద్వారా పేమెంట్స్ అనేవి కలెక్ట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, సో దాని ద్వారా మీరు ఆ పీడిఎఫ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇంక ఇది ఆపేసి మన క్లాస్లోకి వద్దామండి. సో శీతోష్ణ స్థితి, వృక్ష సంపద, వన్యప్రాణుల గురించి మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేసుకోబోతున్నాం అన్నమాట. ఓకే, సో ప్రధానంగా మనము శీతోష్ణ స్థితిలో మాట్లాడుకుంటే ఋతువులకు సంబంధించి మాట్లాడతామండి ఈ చాప్టర్లో. అండ్ వృక్ష సంపదకు సంబంధించి మన భారతదేశంలో వృక్ష సంపద 5 రకాలుగా విభజించబడింది. సో దాని గురించి మాట్లాడుకుంటాం. అండ్ మన దేశంలో ఉన్నటువంటి వన్యప్రాణులు ఏవి, వాటి గురించి మాట్లాడుకుంటాం ఈ లెసన్లో. ఓకే, సో ఫస్ట్ కనుక మనం చూస్తే మన శీతోష్ణ స్థితి గురించి మాట్లాడతామండి. ఈ శీతోష్ణ స్థితిలో మొత్తంగా 4 ఉన్నాయండి. ఒకటి ఏంటి, కోల్డ్ వెదర్ సీజన్ అంటే వింటర్. వింటర్ అంటే ఏంటి, చలికాలం. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుందన్నమాట. తర్వాత హాట్ వెదర్ సీజన్ అంటే సమ్మర్ అంటే వేసవికాలం. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, మార్చి నుండి మే వరకు ఉంటుంది. ఓకే, తర్వాత సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ అంటే రెయినీ, వర్షాకాలం. ఓకే, ఇది జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. తర్వాత సీజన్ ఆఫ్ రీట్రియేటింగ్ మాన్సూన్ అంటే ఏంటి, ఆట్మన్ అంటే శరదృతు కాలం. ఇది అక్టోబర్ నుండి నవంబర్ వరకు ఉండడం జరుగుతుందన్నమాట. సో ఇవి 4 సీజన్స్ అనమాట. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఏంటి, కోల్డ్ వెదర్ సీజన్ ఆర్ వింటర్ అంటే ఏంటి, డ్యూరింగ్ ద వింటర్ సీజన్ అంటే ఈ చలికాలంలో ద సన్ రేస్ డు నాట్ ఫాల్ డైరెక్ట్లీ ఆన్ ద రీజియన్. యాజ్ ద రిజల్ట్ టెంపరేచర్స్ ఆర్ క్వైట్ లో ఇన్ ద నార్థన్ ఇండియా. అంటే ఏంటి, ఈ చలికాలంలో సూర్యకిరణాలు అనేవి నేరుగా భూమి మీద పడవు అన్నమాట. అందువల్ల ఏంటి, ఈ ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు అనేవి చాలా చాలా తక్కువగా ఉంటాయన్నమాట. సో ఈ సీజన్ని వింటర్ అని అంటారు. ఓకే, వింటర్ అంటే ఏంటి, చలికాలం. ఓకే, కంప్లీట్ అయ్యింది. ఎస్. తర్వాత హాట్ వెదర్ సీజన్ ఆర్ సమ్మర్ అంటే ఏంటి, ఎండాకాలం. ఓకే, in the hot weather season, sun rays more or less directly fall in this region. Temperature becomes very high and hot and dry winds called loo blowing during the day. అంటే ఏంటి, ఈ కాలంలో సూర్యకిరణాలు అనేవి ఈ ప్రాంతం పైన నేరుగా భూమి మీద పడతాయి అన్నమాట. అందువల్ల ఏంటి, ఉష్ణోగ్రతలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ సమ్మర్లో పర్టికులర్గా ఈ డే టైం పగటిపూట లూ అని పిలువబడేటువంటి వేడి మరియు పొడిగాలులు అనేవి వీస్తాయి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, లూ అనే గాలులు. ఓకేనా? సో కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ తర్వాత సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ ఆర్ రైనీ సీజన్. ఓకే, ఏంటి, వర్షాకాలం. ఓకేనా? చూడండి, ఇక్కడ ది సీజన్ ఈజ్ మార్క్డ్ బై ద ఆన్సెట్ అండ్ అడ్వాన్స్ ఆఫ్ మాన్సూన్స్. ద విండ్స్
blow from Arabian Sea and Bay of Bengal towards the land. They carry moisture with them. When these winds strike the mountains barriers, rainfall occurs. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ అరేబియా సముద్రం నుండి తర్వాత బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతం నుండి ఈ గాలులు అనేవి ఈ ఉపఖండం వైపు వీస్తాయన్నమాట. అయితే ఏంటి వాటితో పాటు కొంచెం తేమను కూడా పట్టుకొస్తాయి. అయితే ఈ గాలు అలా వీస్తున్నప్పుడు పర్వతాలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద పర్వతాలు, ఆ పర్వతాలకు ఈ గాలులు ఢీకొని అక్కడ వర్షపాతం అనేది సంభవించడం జరుగుతుందన్నమాట. ఓకేనండి, ఇది రైనీ సీజన్. ఓకే, ఇది అయిపోయిందా? ఎస్. నెక్స్ట్ ఏంటిది? సీజన్ ఆఫ్ రీట్రియేటింగ్ మాన్సూన్స్ ఆర్ ఆట్మన్. అంటే ఏంటి? ఇక్కడ దీన్ని ఏమంటారు? శరద్ ఋతుకాలం అంటారు కదా. చూడండి, ఇక్కడ విండ్స్ మూవ్ బ్యాక్ ఫ్రమ్ మెయిన్ల్యాండ్ టు బే ఆఫ్ బెంగాల్. ఓకే, ఇంతకుముందు బే ఆఫ్ బెంగాల్ నుంచి ఉపఖండం వైపుగా వీస్తాయని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటి? ఈ పవనాలు అంటే ఈ గాలులు అనేవి ఉపఖండం నుండి బంగాళాఖాతం వైపు తిరిగి వెళ్తాయన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద రీజన్ ఆఫ్ రీట్రియేటింగ్ మాన్సూన్స్. ఇది తిరోగమన ఋతుపవన కాలం. ఓకేనా? ద సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా, పర్టికులర్లీ తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ రిసీవ్స్ రెయిన్ఫాల్ ఇన్ ద సీజన్. అంటే ఏంటి? భారతదేశంలోని దక్షిణ ప్రాంతాలు, ముఖ్యంగా తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్లో ఈ సీజన్లో వర్షపాతాన్ని అయితే పొందడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్. However, the climate is about the average weather conditions which have been measured over many years. The climate of India has broadly been described as మాన్సూన్ టైప్. అంటే ఏంటి? భారతదేశం యొక్క శీతోష్ణ స్థితి అనేది ఋతుపవనాల శీతోష్ణ స్థితిగా వర్ణించబడిందనమాట. ఓకే, మాన్సూన్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద అరబిక్ వర్డ్ మౌసమ్ విచ్ మీన్స్ సీజన్. అంటే మాన్సూన్ అనే పదము మౌసమ్ అనే అరబిక్ పదం నుండి వచ్చిందనమాట. అయితే దీని అర్థం ఏంటి? ఋతువులు. ఓకే, డ్యూ టు ఇండియాస్ లొకేషన్ in the tropical region, most of the rains is brought by the monsoon winds. ఓకే, అయితే మన భారతదేశం ఉష్ణమండల ప్రాంతంలో ఉన్నందువలన ఎక్కువ వర్షాలు అనేవి ఈ ఋతుపవనాల వల్లనే సంభవిస్తూ ఉన్నాయన్నమాట. గుడ్ మాన్సూన్స్ మీన్స్ అడిక్వేట్ రెయిన్ అండ్ ఏ బౌంటిఫుల్ క్రాప్ అన్నమాట. అంటే ముఖ్యంగా మన భారతదేశము వ్యవసాయం అనేది వర్షాలపై ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మంచి ఋతుపవనాలు అంటే ఏంటి అంటే తగిన వర్షం రావడం మరియు ఆ వర్షానికి సంబంధించి ఒక గొప్ప పంటను ఇవ్వడం అన్నమాట. సో ఇది ఒక గుడ్ మాన్సూన్స్ యొక్క లక్షణం. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ ఏంటి అంటే వాతావరణం గురించి చెప్తున్నారండి. ద క్లైమేట్ ఆఫ్ ఏ ప్లేస్ ఈజ్ అఫెక్టెడ్ బై ద లొకేషన్, altitude, distance from the sea and relief. Therefore, we experience regional differences in the climate of India. అంటే ఏంటి? ఒక ప్రాంతం యొక్క క్లైమేట్ అనేది అది లొకేషన్ బట్టి అది ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుందన్నమాట. అయితే అందువల్ల జైసల్మేర్ and Bikaner in the desert of Rajasthan are very hot, while Dras and Kargil in Jammu and Kashmir are freezing cold. సో అందువల్ల ఏంటి? ఈ రాజస్థాన్ ఎడారిలో జైసల్మేర్ ఉంది కదా, సో ఆ జైసల్మేర్ అండ్ బికనేర్ ఈ రెండు కూడా చాలా వేడిగా ఉంటాయన్నమాట. సో ఆన్ అదర్ సైడ్, ఇంకొక సైడ్ చూస్తే మనము జమ్మూ కాశ్మీర్లోని ద్రాస్ అండ్ కార్గిల్లో చాలా చాలా చలిగా ఉంటుందన్నమాట. ఓకేనండి, నెక్స్ట్. ఇక్కడ చూడండి, కోస్టల్ ప్లేసెస్ లైక్ ముంబై అండ్ కోల్కతా ఎక్స్పీరియన్సెస్ మోడ్రన్ క్లైమేట్. దే ఆర్ నైదర్ టూ హాట్ నార్ టూ కోల్డ్. ఓకే, ఇక్కడ ఏంటి? తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముంబై అండ్ కోల్కతా, సో వాటి క్లైమేట్ అనేది అటు టూ హాట్గా ఉండదు, ఇటు
టూ కోల్డ్గాను ఉండదన్నమాట, మోడరేట్గా ఉంటుంది, అంటే మధ్యస్థంగా ఉంటుందన్నమాట. ఓకే, బీయింగ్ ఆన్ ద కోస్ట్ ద ప్లేసెస్ ఆర్ వెరీ వెరీ హ్యూమిడ్ అండ్ Masinram in Meghalaya receives the world's highest rainfalls, while in a particular year it might not rain at all in Jaisalmer in Rajasthan. అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ఈ ముంబై అండ్ కలకత్తా ఇవి తీరంలో ఉండడం వల్ల ఈ ప్రదేశాలు రెండు కూడా చాలా తేమగా ఉంటాయన్నమాట. సో ఇక్కడ మాసిండ్రమ్ అండ్ అంటే ఏంటంటే మేఘాలయలో ఉన్నటువంటి మాసిండ్రామ్ ప్రపంచంలోని అత్యధిక వర్షపాతం పొందుతున్నటువంటి ప్రాంతం అన్నమాట. అండ్ రాజస్థాన్లోని జైసల్మీర్ అనేది అత్యల్ప వర్షపాతం పొందుతూ ఉందన్నమాట. ఓకే, ఓవర్. ఎస్, నెక్స్ట్ ఇప్పుడు మనం శీతోష్ణ స్థితి గురించి మాట్లాడుకున్నాం. సో ఇది ఒక 10% మాత్రమే క్లైమేట్లో. ఓకే, మనం ఇంకా సబ్జెక్ట్ క్లాసెస్ పెరుగుతున్న కొద్దీ ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట. సో అప్పుడు మనం ఫుల్ సబ్జెక్ట్ అంతా కూడా నేర్చుకుంటాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనము న్యాచురల్ వెజిటేషన్ అంటే ఏంటి, సహజ వృక్ష సంపద. సో 5 రకాలు అనుకున్నాం కదా, వాటి గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు మనము న్యాచురల్ వెజిటేషన్ గురించి తెలుసుకుందామండి. సో ఇక్కడ మీనింగ్ అంతా కూడా నేను చెప్తాను, వెయిట్. ఇక్కడ మన పరిసరాల్లో మనం చుట్టూ అంతెందుకు, మన ఇంటి చుట్టుపక్కనే ఎన్నో రకాల మొక్కల వాటి లైఫ్ని మనం చూస్తూ ఉంటాం. అయితే రకరకాల మొక్కలు అండ్ గ్రాస్ కానీ అండ్ చెట్లు కానీ ఉంటాయన్నమాట. సో గుంపులు గుంపులుగా ఉంటాయి. అయితే ఈ చిన్న చిన్న మొక్కలు లేదా ఈ గ్రాస్ యొక్క సమూహాలనే పొదలు అని అంటారు. ఓకే, ఏంటి, బుషెస్ అండ్ shrubs అని అంటారు. లైక్ ఏంటి, ఎగ్జాంపుల్గా ఏం చెప్పచ్చు, క్యాక్టస్ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, వీటిని మనము బుషెస్ అండ్ shrubs అని అంటామన్నమాట. అయితే ఇవే కాకుండా కొన్ని పొడవైనటువంటి చెట్లు కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు, మనం మ్యాంగో అండ్ నీమ్ ట్రీ అని ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, ద గ్రాసెస్, shrubs and trees which grow on their own without interference or help from human beings are called natural vegetation. ఓకే, అంటే ఏంటి, మానవ ప్రమేయం లేకుండా ఏవైతే ఇప్పుడు చెప్పుకున్నామో గ్రాస్ కానీ shrubs కానీ చెట్లు కానీ ట్రీస్ కానీ వాటంతటా అవే సహజంగా పెరగడాన్ని మనము వృక్ష సంపద అని అంటాం. ఓకే, ఓకేనండి. నెక్స్ట్ చూడండి, ద గ్రాసెస్, shrubs అండ్ ట్రీస్. సో ఇది అయిపోయింది కదా. డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్స్ ఆర్ డిపెండ్ ఆన్, ఇక్కడ చూడండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్ ఆర్ డిపెండ్ ఆన్ డిఫరెంట్ క్లైమేట్ కండిషన్స్ అమాంగ్ విచ్ ద అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే వివిధ రకాల సహజ వృక్షాలు అనేవి వివిధ వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయన్నమాట. వీటిలో అంటే ఏంటి, వీటి జీవనానికి వర్షం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి, డ్యూ టు వ్యారిడ్ క్లైమేట్ కండిషన్ ఇండియా హ్యాస్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ న్యాచురల్ వెజిటేషన్. అంటే ఏంటి, విభిన్న వాతావరణ పరిస్థితుల కారణంగా మన భారతదేశం అనేది విస్తృతమైన సహజ వృక్షాలను కలిగి ఉందన్నమాట. ఓకే, వెజిటేషన్ ఆఫ్ ఇండియా కెన్ బి డివైడెడ్ ఇంటూ 5 types: ట్రోపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్, ట్రోపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్, థ్రోనీ బుషెస్ అండ్ మౌంటైన్ వెజిటేషన్ అండ్ మాంగ్రూవ్ ఫారెస్ట్. అంటే ఏంటి, సో ఇక్కడ భారతదేశ సహజ వృక్ష సంపద 5 రకాలుగా విభజించబడిందనమాట. ఒకటి ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, అంటే ఉష్ణమండల సతత హరిత అరణ్యాలు. ఓకే, లేదా ఉష్ణమండల వర్షారణ్యం అని, లేదా ట్రోపికల్ రెయిన్ ఫారెస్ట్ అని అంటాం. ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అంటే ఉష్ణమండల ఆకురాల్చు అడవులు. థ్రోనీ బుషెస్ అంటే ముళ్ళ జాతి అరణ్యాలు. అండ్ మౌంటైన్ వెజిటేషన్ అంటే పర్వతీయ అరణ్యాలు. మాంగ్రూవ్ వెజిటేషన్ అంటే మడ అడవులు. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనము చెప్పుకుంటూ వెళ్దామండి. ఓకే, ఫస్ట్ మనము ట్రాపికల్
రైన్ ఫారెస్ట్ ఉష్ణమండల వర్షారణ్యం లేదా వీటిని సతత హరితారణ్యాలు అని అంటారు. ట్రోపికల్ రైన్ ఫారెస్ట్ అంటే ఏంటి? ట్రోపికల్ రైన్ ఫారెస్ట్ అక్కర్స్ ఇన్ ద ఏరియా విచ్ రిసీవ్స్ హెవీ రెయిన్ఫాల్. ఓకే, ఈ అరణ్యాలు ఎక్కడ అంటే ఎక్కువ వర్షపాతం ఎక్కడైతే నమోదవుతుందో అక్కడ మాత్రమే ఈ అడవులు అనేవి సమృద్ధిగా ఉంటాయన్నమాట. ఓకే, ది ఆర్ సో డెన్స్ దట్ సన్లైట్ దట్ డజంట్ రీచ్ ద గ్రౌండ్. అంటే ఇవి చాలా దట్టంగా ఉంటాయన్నమాట. అండ్ సూర్యకిరణాలు కనుక పడితే అవి ఆ సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకలేవు. సో అలా దట్టంగా ఉంటాయి అరణ్యాలు. మెనీ స్పైసెస్ ఆఫ్ ట్రీస్ ఆర్ ఫౌండ్ ఇన్ దీస్ ఫారెస్ట్ విచ్ షెడ్ దేర్ లీవ్స్ అట్ డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ ద ఇయర్. అంటే ఏంటి? ఈ అడవుల్లో అనేక జాతుల చెట్లు కనిపిస్తాయన్నమాట. ఇవి సంవత్సరంలో వేర్వేరు సమయాల్లో ఇవి ఆకులను రాలుస్తాయి. అందువల్ల అవి ఎల్లప్పుడూ కూడా ఆకుపచ్చగానే కనిపిస్తాయంట. సో అందుకని చెప్పి వీటిని సతత హరితారణ్యాలు అని అంటారు. ఓకే, ఇక్కడ చూడండి. దేర్ ఫోర్ దే ఆల్వేస్ అపియర్ గ్రీన్ అండ్ ఆర్ కాల్డ్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. చెప్పాం కదా ఇప్పుడు వీటిని ఎల్లప్పుడు కూడా అంటే కొన్ని చెట్లు అయితే అన్నీ ఒకేసారి ఆకులను రాలుస్తాయి. అప్పుడు ఎలా కనిపిస్తాయి? ఏదో బోసిపోయినట్టుగా కనిపిస్తాయి కదా. సో అలా కాకుండా ఈ అడవులు ఏంటి అంటే ఒక్కొక్క చెట్టు ఉంటే ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క సమయంలో ఆకులను రాలుస్తాయి. సో రిమైనింగ్ చెట్లన్నీ కూడా పచ్చగా ఉంటాయి. సో ఏదో ఒక చెట్టు ఉంటే మనకు కనిపిస్తుందా అంటే కనిపించదు. సో అన్ని చెట్లను ఆకులను రాలిస్తే అప్పుడు ఏదోలాగా అనిపిస్తుంది. సో ఒక్కొక్క చెట్టు ఆకులను రాలిస్తే అన్ని చెట్లు పచ్చగా ఉంటాయి కాబట్టి సో ఇది ఎల్లప్పుడూ కూడా పచ్చగానే ఉంటుందన్నమాట. సో దీన్ని సతత హరిత అరణ్యాలు అని అంటారనమాట. ఓకే, సో ఇంపార్టెంట్ ట్రీస్ ఫౌండ్ ఇన్ దిస్ ఫారెస్ట్ ఆర్, చూడండి ఇక్కడ మహోగని, ఎబోనీ అండ్ రోజ్వుడ్. ఓకే, ఇక్కడ మహోగని, ఎబోనీ, రోజ్వుడ్ ఇక్కడ ముఖ్యమైనటువంటి చెట్లు అన్నమాట. అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్స్, parts of northeastern states and a narrow strip of western slope of the western ghats are home of these trees. అంటే ఏంటి? ఈ అడవులు అండమాన్ నికోబార్ దీవులు తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో పశ్చిమ కనుమల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయన్నమాట. ఓకే, ఇది ఉష్ణమండల వర్షారణ్యం లేదా సతతహరిత అరణ్యాలు. తర్వాత ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్స్. ఏంటండి? ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అంటే ఉష్ణమండల ఆకురాల్చు అడవులు. ఓకే, నెక్స్ట్ వాటి గురించి చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆకురాల్చు అడవులు. సో మొత్తంగా ఇక్కడ చెట్లన్నీ కూడా ఒకే టైంలోనే ఆకులను రాలుస్తాయన్నమాట. ఓకే, సో ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అంటే ఇన్ లార్జ్ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ వీ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ ఫారెస్ట్. అంటే మన దేశంలో చాలా భాగంలో ఈ అడవులు అనేవి విస్తరించి ఉన్నాయన్నమాట. దీస్ ఫారెస్ట్ ఆర్ కాల్డ్ మాన్సూన్ ఫారెస్ట్. అంటే ఏంటి? వీటిని ఏమంటారు? వీటిని ఋతుపవన అడవులు అని కూడా అంటారనమాట. దేర్ ఆర్ లెస్ డెన్స్ అంటే ఇవి తక్కువ దట్టంగా అంటే అంత దట్టంగా ఉండవు. దే షెడ్ దే లీవ్స్ ఎట్ ఏ పర్టిక్యులర్ టైమ్ ఆఫ్ ఇయర్. అంటే ఇవి సంవత్సరంలో ఒక నిర్దేశించినటువంటి టైంలోనే ఇవి ఆకులను రాలుస్తాయి అన్నమాట. ఓకే, ఇంపార్టెంట్ ట్రీస్ ఆఫ్ దీస్ ఫారెస్ట్ ఆర్ సాల్, టేక్, పీపల్, నీమ్ అండ్ సీసం. అంటే ఈ అడవుల్లో ముఖ్యమైనటువంటి చెట్లు సాల్, టేకు, రావి చెట్లు మరియు సీసం చెట్లు అన్నమాట. ఓకే, ఇది ఇంపార్టెంట్ మనకి. దే ఆర్ ఫౌండ్ ఇన్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిషా అండ్ ఇన్ పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ అడవులు ఎక్కువగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిషా, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించడం జరిగింది. ఇది మనకి ఉష్ణమండల ఆకురాల్చు అడవుల యొక్క ఇన్ఫర్మేషన్. తర్వాత ఏంటి? థ్రోనీ బుషెస్. ఓకే, ఇది ముళ్ళ జాతి అడవులు అన్నమాట. సో వీటి గురించి కనుక చూస్తే దిస్ టైప్ ఆఫ్ వెజిటేషన్ ఈజ్ ఫౌండ్ ఇన్ డ్రై ఏరియాస్ ఆఫ్ ద కంట్రీ. అంటే ఏంటి? ఈ రకమైన వృక్ష సంపద పొడి ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ద లీవ్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పైనస్
టు రెడ్యూస్ ద లాస్ ఆఫ్ వాటర్. అంటే ఈ వృక్షాలకు ఆ ఆకులే ముఖ్య భాగంగా ఉంటాయన్నమాట. అంటే ఏంటి, ఈ ఆకులు అనేవి వాటర్ని లాస్ అవ్వకుండా చేసేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ క్యాక్టస్, కాహిర్, బాబుల్, కీకర్ అండ్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ ఆర్ ఫౌండ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఇక్కడ క్యాక్టస్, ఖైర్ అంటే తుమ్మ జాతికి చెందిందండి, అండ్ బాబుల్ అంటే నల్ల తుమ్మ అనమాట, కీకర్, ఓకే, ఇవి ముఖ్యమైనవి. అండ్ ఇవి రాజస్థాన్, పంజాబ్, హర్యానా అండ్ గుజరాత్లలో గుజరాత్ అండ్ వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఓకే, సో ఇదండి ముళ్ళ జాతి అడవులకు సంబంధించి. నెక్స్ట్, సో ఇక్కడ చూడొచ్చు మనము ముళ్ళ జాతి అడవులకు సంబంధించి. ఓకే, నెక్స్ట్ తర్వాత మౌంటైన్ వెజిటేషన్ ఏంటి, పర్వతీయ అడవులు. ఓకే, పర్వతీయ వృక్ష సంపద. ఓకే అండి, రైట్. మౌంటైన్ వెజిటేషన్, ఏ వైడ్ రేంజ్ ఆఫ్ species is found in the mountains according to the variation in height. With increase in height the temperature falls. ఓకే, ఏంటి ఇక్కడ పర్వతాలలో విభిన్న జాతుల చెట్లు అనేవి పెరుగుతూ ఉంటాయన్నమాట. వాటి మధ్య ఎత్తులలో తేడా ఉండడం జరుగుతుంది. అయితే ఇవి ఉష్ణోగ్రత తగ్గితే ఎక్కువ ఎత్తు పెరుగుతూ ఉంటాయి. అంటే టెంపరేచర్ ఫాల్స్, వెన్ టెంపరేచర్ ఫాల్స్ అంటే ఈ టెంపరేచర్ అనేది తగ్గితే ఈ చెట్ల యొక్క ఎత్తు అనేది పెరుగుతూ ఉంటాయన్నమాట. ఎట్ ఏ డిస్టెన్స్ బిట్వీన్ 1500 meters and 2000 meters most of the trees are conical in shape. అంటే ఈ చెట్లు 1500 మీటర్ల నుండి 2500 మీటర్ల ఎత్తు వరకు కూడా పెరుగుతూ ఉంటాయన్నమాట. ఇవి ఎక్కువగా కోనికల్ షేప్లోనే ఉంటాయి, అంటే శంకు ఆకారంలోనే పెరుగుతూ ఉంటాయన్నమాట. ఓకే, దీస్ ట్రీస్ ఆర్ కాల్డ్ కాన్ఫెరస్ ట్రీస్. ఓకే, అండ్ చీర్, పైన్ అండ్ డియోదార్ ఆర్ ఇంపార్టెంట్ ట్రీస్ ఆఫ్ ద ఫారెస్ట్. అంటే ఈ అడవుల్లో చీర్, పైన్, డియోర్ చెట్లు ముఖ్యమైనటువంటివి. ఓకే, సో ఇది మనకు సంబంధించి మౌంటైన్ వెజిటేషన్. సో చూడండి ఇక్కడ ఎంత హైట్ పెరిగాయో ఈ చెట్లు, 1500 నుండి 2500 మీటర్ల వరకు ఇవి పెరుగుతూ ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏంటండి, మాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే మడ అడవులు. సో దీస్ ఫారెస్ట్ కెన్ సర్వైవ్ ఇన్ సెలైన్ వాటర్. దే ఆర్ ఫౌండ్ ఇన్ మెయిన్లీ ఇన్ సుందర్బన్స్, ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్స్. అంటే ఈ అడవులు ఉప్పు నీటిలో కూడా జీవించగలవన్నమాట. ఈ అడవులు అనేవి ఎక్కువగా సుందర్బన్ అడవుల్లోనూ అండ్ అండమాన్ నికోబార్ దీవుల్లోనూ ఉండడం జరుగుతుందన్నమాట. సుందర్బన్ ఈజ్ ఏ వెల్ నోన్ స్పీషియస్ ఆఫ్ ట్రీస్ ఇన్ మాంగ్రూవ్ ఫారెస్ట్ ఆఫ్టర్ విచ్ సుందర్బన్ హ్యావ్ బీన్ నేమ్డ్. అంటే ఏంటి, ఈ సుందర్బన్ అనే నేమ్ ఉంది కదా, అది ఎలా వచ్చిందో చెప్తున్నారు ఇక్కడ. సుందరి అనేది మడ అడవుల్లో ఒక చెట్ల జాతికి సంబంధించిందనమాట. చెట్ల జాతికి సంబంధించినటువంటి ఒక ప్రసిద్ధమైన జాతి. తర్వాత దీనిని సుందర్బన్ అనే పేరు పెట్టడం జరిగిందంటే ఆ ప్రాంతానికి సుందర్బన్ అనే పేరు పెట్టడం జరిగింది. ఓకే, సో ఇదండి మొత్తం కూడా మనకి. సో ఇప్పుడు ఇది మాంగ్రూవ్ ఫారెస్ట్ అండి. సో ఇప్పుడు మనము వై ఆర్ ఫారెస్ట్ నెసెసరీ అంటే అడవులు మనకు ఎందుకు అవసరం అనే టాపిక్ గురించి మాట్లాడుకుందామండి ఒక 2 minutes. ఈ అడవులు అనేవి మనకు చాలా విధాలుగా ఉపయోగపడతాయండి. ఇవి అనేకమైనటువంటి ఫంక్షన్స్ని కూడా నిర్వహిస్తాయి. సో మనం పీల్చుకోవడానికి గాలి, మనం పీల్చుకోవడానికి ఆక్సిజన్ ఇస్తాయి, వాటికి అవసరమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి. సో ఈ వేర్లు ఉంటాయి కదా, ఈ వేర్లు అనేవి ఆ సాయిల్ ఉంటుంది కదండి, ఆ సాయిల్ని బంధించి ఉంచుతాయి అన్నమాట. అంటే ఇప్పుడు క్రమక్షయం గురించి చెప్పుకున్నాం కదా, భూమిపైన ఉన్నటువంటి మట్టి పొరలన్నీ కొట్టుకుపోవడానికి క్రమక్షయం అని ఉంది కదా. సో దానిని కంట్రోల్ అంటే
దీనివల్ల నియంత్రించడం జరుగుతుందన్నమాట. ఓకే. సో ఈ అడవులు మనకి మన ఇంట్లో ఏ వస్తువు చూసినా కూడా అది వుడ్‌తో తయారు చేసినటువంటిదే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కానీ, ఫర్నిచర్ కానీ, సో మనం కూర్చునేటువంటి కాట్స్ కానీ, లేకపోతే టేబుల్స్ కానీ, ఇలాంటివన్నీ అన్నీ కూడా మనకు అడవుల నుంచి వచ్చినదే. మనం ఇంట్లో వాడుకోవడానికి, తినడానికి కానీ, తేనె కానీ అలాంటివి. సో ఇలా చాలా వరకు కూడా మనకు అడవుల నుంచే లభించడం జరుగుతుందనమాట. ఓకే. ఈ సహజ వృక్ష సంపద చాలా పెద్ద మొత్తంలో తగ్గిపోయిందనమాట. అడవులు అనేవి తగ్గిపోయింది. ఎందుకంటే మన అఫోరెస్టేషన్ చేయడం అనమాట. అంటే చెట్లను నరికివేయడం అనమాట. ఇప్పుడు జనాభా అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల పెరుగుతున్నటువంటి జనాభా కోసము మనం వ్యవసాయ భూములన్నింటినీ కూడా మనము ఎలాగ మార్చేస్తున్నాము, ఇల్లు కట్టుకోవడానికి వాటికి మార్చేస్తున్నాం. ఇలా క్రమేణా జనాభా పెరుగుతూ పోతే వాళ్ళకి కావలసినటువంటి అవసరాలను తీర్చడం కోసము అప్పుడు మనము అడవులపైన అండ్ వ్యవసాయ భూములపైన మనము ఆధారపడవలసి వస్తుంది. ఇలా గనక జరిగితే మనకు పంటలు పండించుకోవడానికి భూమి ఉండదు, తినడానికి ఆహారం కూడా ఉండదు. అవేర్నెస్ అనేది అందరిలోనూ రావాలి. ప్రతి ఒక్కరికి కూడా చెట్లను నాటండి అని చెప్పి మనము ఒక అవేర్నెస్ అయితే ఉంది. ఇలా చెట్లను నాటాలని చెప్పి అటు స్టేట్ గవర్నమెంట్లో కానీ, ఇటు మనకి సెంట్రల్ గవర్నమెంట్లో కానీ అన్ని చోట్ల కూడా మనకి చాలా ప్రోగ్రామ్స్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. అందులో ఒకటే వన మహోత్సవ్ అని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చెప్పొచ్చేది ఏంటి అంటే మనము చెట్లన్నీ కూడా మంచిగా పెంచాలి. ఆ చెట్లు కానీ అవే కానీ లేకపోతే మనకు కావాల్సినటువంటి అవసరాలను మనము తీర్చుకోలేకపోవచ్చు. అవునా కాదా? అవును. అయితే మనం ఇప్పుడు బర్త్డేలు అలాంటివన్నీ బాగా సెలబ్రేట్ చేసుకుంటుంటాం కదా, ఓ రేంజ్లో సెలబ్రేట్ చేసుకుంటుంటాం కదా. ఏంటి అలాంటి టైంలో అలాంటప్పుడు ఒక బర్త్డే కేక్ దాని బదులు ఒక చెట్లను దానం చేయండి, చెట్లను నాటమని చెప్పండి, మీరే నాటండి. లేకపోతే అది ఆ చెట్టు పెరుగుతూ ఉంటే మీలో ఆ హ్యాపీనెస్సే వేరు వస్తుందన్నమాట. అలా మీరు అందరికీ కూడా అవగాహన కల్పించాలి, చెట్లు నాటండి అని చెప్పి. ఓకేనా అండి? ఇది మనకు అడవుల యొక్క ప్రాముఖ్యత. నెక్స్ట్ తర్వాత వైల్డ్ లైఫ్ అంటే ఏంటి? వన్యప్రాణుల గురించి చూద్దాం. ఫారెస్ట్ ఆర్ హోమ్ టు ఏ వెరైటీ ఆఫ్ వైల్డ్ లైఫ్. అంటే అడవులు వివిధ వన్యప్రాణులకు నిలయం అన్నమాట. అయితే దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ స్పీషియస్ ఆఫ్ అనిమల్స్ అండ్ ఏ లార్జ్ వెరైటీ ఆఫ్ రెప్టైల్స్ అండ్ amphibians and mammals and birds, insects and worms which are well in the ఫారెస్ట్. అంటే ఏంటి? ఇక్కడ వేలాది జాతుల జంతువులు మరియు అనేక రకాల సరీసృపాలు, ఉభయచరాలు అండ్ క్షీరదాలు, పక్షులు, కీటకాలు మరియు పురుగుల వంటి అన్నీ కూడా ఈ అడవుల్లో నివసించడం జరుగుతుందన్నమాట. ఓకే. ఇది వైల్డ్ లైఫ్ అండి. తర్వాత ద టైగర్ ఈజ్ అవర్ నేషనల్ అనిమల్. పులి అనేది మన జాతీయ జంతువు. అయితే ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ అవర్ కంట్రీ. గిర్ ఫారెస్ట్ ఈజ్ ఇన్ గుజరాత్ ఈజ్ ద హోమ్ ఆఫ్ ఏషియాటిక్ లయన్స్. అంటే ఇది మన అంటే పులి అనేది మన దేశంలో వివిధ ప్రాంతాల్లో కనిపిస్తుందన్నమాట. ఈ గిర్ ఫారెస్ట్ ఇన్ గుజరాత్ ఈజ్ ద హోమ్ ఆఫ్ ఏషియాటిక్ లయన్స్. అంటే గుజరాత్లోని గిర్ ఫారెస్ట్ అనేది ఆసియా సింహాలకు నివాసంలా ఉంటుందన్నమాట. ఎలిఫెంట్స్ అండ్ వన్ హార్న్డ్ రైనోహోరోసిస్ రోమ్ ఇన్ ద ఫారెస్ట్ ఆఫ్ అస్సాం. అంటే ఏనుగులు మరియు ఒంటి కొమ్ము గల ఖడ్గమృగము అస్సాం అడవుల్లో తిరుగుతూ ఉంటాయన్నమాట. ఓకే. అండ్ ఎలిఫెంట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ కేరళ అండ్ కర్ణాటక. ఓకే. ఈ ఎలిఫెంట్స్ అనేవి కేరళలోను మరియు కర్ణాటకలో కూడా ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే. అండ్ క్యామెల్స్ అండ్ వైల్డ్ యాసెస్ ఆర్ ఫౌండ్ ఇన్ గ్రేట్ ఇండియన్ డెజర్ట్. ఒంటెలు మరియు ఈ ఫారెస్ట్ ఇక్కడ ఏంటండి, క్యామెల్స్ అండ్ వైల్డ్ యాసెస్ అంటే అడవి గాడిదలు అని అంటారండి.
తెలుగులో ఫౌండ్ ఇన్ గ్రేట్ ఇండియన్ డెజర్ట్, అంటే ఈ రెండు కూడా ఎడారిలో ఉంటాయన్నమాట. అండ్ రాన్ ఆఫ్ కచ్లో కనిపించడం జరుగుతుంది. సో తర్వాత వైల్డ్ గోట్స్, స్నో లెపర్డ్స్, బియర్స్ ఎట్సెట్రా ఆర్ ఫౌండ్ ఇన్ హిమాలయ రీజియన్, అంటే అడవి మేకలు అండ్ మంచు చిరుతలు అంటారు కదా, అండ్ ఎలుగుబంట్లు మొదలైనవి హిమాలయాలో కనిపిస్తాయన్నమాట. అండ్ వీటితో పాటు మంకీ, వుల్ఫ్, జాకెల్ అండ్ నీలగై, చీతల్ ఎట్సెట్రా, అంటే వీటితో పాటు కోతి, తోడేలు, నక్క, నీలగై అండ్ చిరుత మొదలైన అనేకమైనటువంటి జంతువులు మన దేశంలో కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్, ఇండియా ఈజ్ ఈక్వల్లీ రిచ్ ఇన్ బర్డ్ లైఫ్. ద పీకాక్ ఈజ్ అవర్ నేషనల్ బర్డ్. ఓకే, ఏంటి, భారతదేశము పక్షుల్లో కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అయితే నెమలి అనేది మన జాతీయ పక్షి. అదర్ కామన్ బర్డ్స్ ఆర్ ప్యారెట్స్, పీజియన్స్, మైనా, గీస్, బుల్బుల్ అండ్ డక్స్, అంటే పావురాలు, చిలుకలు, మైనా అండ్ పెద్ద బాతులు అండ్ బుల్బుల్ మరియు బాతులు మరియు ఇతర సాధారణ పక్షులైతే కలవన్నమాట. దేర్ ఆర్ సెవరల్ బర్డ్ sanctuaries which have been created to give birds their natural habitat, అంటే భారతదేశంలో పక్షులకు సహజ ఆవాసాలను ఇవ్వడానికి అనేక పక్షుల అభయారణ్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇవి ఎందుకు అంటే దీస్ ప్రొవైడ్ ద బర్డ్స్ ప్రొటెక్ట్ ఫ్రమ్ ద హంటర్స్, అంటే ఈ పక్షుల అభయారణ్యాలు ఈ పక్షులకు వేటగాళ్ళ నుండి రక్షణ అనేది కల్పించడం జరుగుతుందన్నమాట. దీస్ ప్రొవైడ్ ద బర్డ్స్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద హంటర్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ దేర్ ఆర్ సెవరల్ హండ్రెడ్స్ ఆఫ్ స్పీషీస్ ఆఫ్ స్నేక్స్ ఫౌండ్ ఇన్ ఇండియా. కోబ్రా అండ్ క్రైట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఎమాంగ్ దెమ్. ఓకే, భారతదేశంలో అనేక వందల జాతుల పాములు కూడా ఉన్నాయన్నమాట. వాటిలో కోబ్రాస్ అండ్ క్రైట్స్ అనేవి ముఖ్యమైనవి. డ్యూ టు కటింగ్ ఆఫ్ ఫారెస్ట్స్ అండ్ హంటింగ్ సెవరల్ స్పీషీస్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా ఆర్ డిక్లైనింగ్ ర్యాపిడ్లీ. మెనీ స్పీషీస్ హ్యావ్ ఆల్రెడీ బికెమ్ ఎక్స్టింక్ట్, అంటే ఈ అడవులను నరికివేయడం మరియు జంతువులను వేటాడడం వల్ల మన దేశంలోని అనేక జాతుల వన్యప్రాణులు అనేవి వేగంగా తగ్గిపోతున్నాయి. అండ్ ఇప్పటికే చాలా జాతులు కూడా అంతరించిపోతూ ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్, ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ దెమ్ మెనీ నేషనల్ పార్క్స్, శాంచురీస్ అండ్ బయోస్పియర్ రిజర్వ్స్ హ్యావ్ బీన్ సెటప్, అంటే వీటిని కాపాడడానికి, వీటిని రక్షించడానికి ఉద్యానవనాలు, అభయారణ్యాలు మరియు జీవ వైవిధ్య సంరక్షణ కేంద్రాలు అనేవి ఏర్పాటు చేయబడ్డాయన్నమాట. ద గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో స్టార్టెడ్ ద ప్రాజెక్ట్ టైగర్ ప్రాజెక్ట్ అండ్ ఎలిఫెంట్ ప్రాజెక్ట్ టు ప్రొటెక్ట్ ద అనిమల్స్, అంటే పులులను మరియు ఏనుగులను రక్షించడానికి మన భారతదేశ గవర్నమెంట్ కొన్ని ప్రాజెక్ట్స్ని అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, కెన్ యూ ఆల్సో కాంట్రిబ్యూట్ ఇన్ ద కన్సర్వింగ్ వైల్డ్ లైఫ్. యూ కెన్ రిఫ్యూజ్ టు బై థింగ్స్ made from the parts of bodies of animals such as their bones, horns, fur and skins and feathers. Every year we observe Wildlife Week in the first August of October to create awareness of conserving the habitats of animal kingdom. Okay, ఓకేనండి. సో ఇది మన లెసన్ అనమాట. సో ఇంకొక పాయింట్ చెప్పాలి మీకు, మైగ్రేటరీ బర్డ్స్ అని, వలస పక్షులు అని అంటాం కదా. సో అవేంటంటే ఈ వలస పక్షులు అనేవి పెలికాన్ అండ్ సైబీరియన్ క్రేన్ అండ్ ఇక్కడ కొంగ అంటాం కదా, అండ్ ఫ్లమింగో, పిన్టైల్ డక్, కర్లేవ్ వంటి కొన్ని పక్షులు ప్రతి సంవత్సరం కూడా శీతాకాలంలో మన దేశానికి వలస వస్తాయన్నమాట. పర్టికులర్లీ ఈ సైబీరియన్ క్రేన్ ఉంది కదా, ఇది అయితే సైబీరియా నుండి వస్తుందన్నమాట. అయితే ఇది డిసెంబర్లో మన దేశానికి వచ్చి మార్చ్ ఫస్ట్ వీక్ వరకు కూడా ఉంటాయి. సో ఆ తర్వాత మళ్ళీ ఆ సైబీరియాకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఇది మైగ్రేటరీ బర్డ్స్ యొక్క ఇంపార్టెన్స్.
ఓకే. సో ఇదండి మన క్లాస్. ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనము 7th క్లాస్ బుక్ అనేది రిలీజ్ చేస్తామండి. ఓకేనా? స్టే ట్యూన్. ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.